అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫెయిల్ అయిన ఉద్యోగ సంఘాలు, నేతలపై ఉద్యోగుల తీవ్ర ఆగ్రహం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంపైనే కోటి ఆశలైతే పెట్టుకున్నారండి. ఈ యొక్క సమావేశం తమ జీవితాలను మలుపు తిప్పుతుందని, ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకు ఇక్కడ పరిష్కారం అనేది దొరుకుతుందని వారు గంపెడు ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఎన్ఎస్ అలవెన్స్ బకాయిల విషయంలో ప్రభుత్వం ఏదైనా కీలక ప్రకటన చేస్తుందని అయితే వారు బలంగా నమ్ముతున్నారు. వాస్తవానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏకంగా 5 డీఏ వాయిదాలను అయితే బకాయి పెట్టేసింది. మరి పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న ఉద్యోగులకు ఈ యొక్క డీఏలు అందకపోవడం వల్ల వారి నెలవారీ బడ్జెట్ అనేది తలకిందులైపోతోంది. అయితే ఈ డీఏల చెల్లింపు నుండి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా కొత్త పీఆర్సీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఉద్యోగ సంఘాలు భావిస్తూ ఉన్నాయి. మరి పీఆర్సీ ప్రక్రియ ఎలాగో ఆలస్యం అవుతోందని తెలిసి దానికి సాకుగా చూపించి వెంటనే చెల్లించాల్సిన డీఏలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ఒక రకమైన నయవంచన అని ఉద్యోగులు మండిపడుతున్నారు. అందుకే ఈసారి రాబోయే కేబినెట్ సమావేశంలో పెండింగ్‌లో ఉన్నటువంటి కనీసం 2 లేదా 3 డీఏల పైనైనా ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ యొక్క కేబినెట్ నిర్ణయం తమకు అనుకూలంగా వస్తుందో లేదో అన్న టెన్షన్‌లో ప్రతి ఒక్క ఉద్యోగి గడిపేస్తూ ఉన్నారు. మరోవైపు తమ సమస్యలను ప్రభుత్వం ముందుంచి పోరాటంలో ఘోరంగా విఫలమైనటువంటి ఉద్యోగ సంఘాల నేతల తీరుపై సాధారణ ఉద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. నాయకుల ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నారని, ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘాల తీరు మార్చుకోకపోతే తామే నేరుగా రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతామని హెచ్చరిస్తున్నారు. కేవలం విధుల్లో ఉన్న వారే కాకుండా పదవీ విరమణ చేసినటువంటి విశ్రాంతి ఉద్యోగుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. జీవితాంతం ప్రభుత్వం కోసం సేవ చేసి రిటైర్ అయినటువంటి వృద్ధులకు అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయినటువంటి గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటివి ఇవ్వకుండా రేవంత్ సర్కార్ వారిని ఘోరంగా వేధిస్తోందని వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి మందుల ఖర్చులకు, ఇతర అవసరాలకు సొంత డబ్బులు అందక వారు పడుతున్నటువంటి ఇబ్బందులు వర్ణనాతీతం. మరి ఈ కేబినెట్ సమావేశంలో అయినా సరే ముఖ్యమంత్రి తమకు ఏదైనా శుభవార్త చెబుతారు అని ఆగిపోయిన తమ నిధులను వెంటనే విడుదల చేస్తారని రిటైర్డ్ ఉద్యోగులైతే ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఈసారైనా ప్రభుత్వం ఉద్యోగుల గోడు వింటుందా? లేక గతంలో లాగే సమస్యలపై నీళ్లు జల్లుతారా? మళ్ళీ ఏదో ఒక సాకు చెప్పి మొండి చేయి చూపిస్తారా అనేది ఇప్పుడు ఉద్యోగ లోకంలో హాట్ టాపిక్‌గా అయితే మారింది. సో, ప్రభుత్వంగా ఈ యొక్క సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఇక ఊరుకునే ప్రసక్తే లేదని ఉద్యోగులైతే తేల్చి చెబుతున్నారు. ఓపిక నశించిన తర్వాత వచ్చే ఆవేశం చాలా ప్రమాదకరమని, ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ కాలయాపన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మహా పోరాటం మొదలు పెడతామని వారు శపథం చేస్తున్నారు. ఉద్యోగుల శ్రమను తక్కువ అంచనా వేయవద్దని, తమ హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా కూడా సిద్ధమని చెప్పేసి ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల అయితే గనుక ఇంకాస్త ఘాటుగా అయితే స్పందిస్తున్నారు. తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే చావు రేవు తేల్చుకుంటామని చెప్పేసి ఆందోళనను తీవ్రతరం చేస్తామని రేవంత్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, వారి ఆకలి కేకలు మరియు ఆత్మగౌరవం వంటిదని పోరాటం అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. సో, 5 డీఏల పెండింగ్. ప్రస్తుతం ప్రభుత్వం 5 డీఏలను వాయిదాలను విడుదల చేయకుండా కాలయాపన చేస్తోంది. ఇది ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ నష్టం. పీఆర్సీ మాయాజాలం. డీఏల నుండి దృష్టి మళ్లించడానికి పీఆర్సీ సాకును వాడుతున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్. పదవీ విరమణ చేసిన వృద్ధులకు అందాల్సిన ప్రయోజనాలను నిలిపివేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఉద్యోగ సంఘాల వైఫల్యం. ప్రభుత్వంతో కుమ్మక్కై ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని సంఘాల తీవ్ర విమర్శలు నేతలపై విమర్శలైతే వస్తున్నాయి. పోరాట హెచ్చరిక. క్యాబినెట్ సమావేశంలో సానుకూల నిర్ణయం రాకపోతే రాష్ట్ర వ్యాప్త సమ్మె లేదా ఆందోళనకు రంగం సిద్ధం. సో, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంపై ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 5 పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలను
విడుదల మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతూ ఉన్నారు. డీఏల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న తీరును వారు తప్పుపడుతున్నారు. ఉద్యోగ సంఘాలు సరిగ్గా పోరాడకపోవడంతో ఉద్యోగులు అవమానానికి గురవుతున్నారు. ఈ యొక్క సమావేశంలో సానుకూల స్పందన రాకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని, తమ హక్కుల కోసం వెనకడుగు వేయబోమని చెప్పేసి ఉద్యోగ లోకం ప్రభుత్వాన్నయితే హెచ్చరిస్తోంది.